అండి, అందరికీ నమస్కారం. శివయ్య టారెట్ కూడా అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పబోయే రీడింగ్లో ప్రతి ఒక్క రోజు ఎవరి గురించి అనేది మనం ప్రతిరోజు చూస్తాం కదండి. కానీ ఎవరి భవిష్యత్తు ఎలా ఉందనేది తెలియదు. కాబట్టి మనము అలా తెలుసుకోవడానికి కదా మనం రీడింగ్ చూసేది. కాబట్టి కొన్ని నిజాలు ఏందనేది మనకి పర్ఫెక్ట్గా తెలుస్తుందండి దీంట్లో. కాబట్టి కొన్ని నిజాలు తెలుసుకున్న ముందు నిజంగా రీడింగ్లో తెలుస్తుందా లేదా అని కొంతమంది చాలా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కానీ 100% అయితే దీంట్లో నిజాలు ఏందనేది నిజంగా కొంచెం లైఫ్ గురించి అనేది మొత్తం పూర్తిగా తెలుస్తుందండి. కాబట్టి అలా తెలుసుకున్న వాళ్ళకైతే చాలా నమ్మకం ఉన్న వాళ్ళకైతే చాలా నమ్మకంగానే వెళ్తాయి ఏదైనా జీవితం గురించి దేని గురించి అయినా. అందుకని కొంతమంది ఏమనుకుంటారంటే ఏంది టారో రీడింగ్ అంటే ఉట్టిదేలే అని అలా ఇలా అని చాలా మాట్లాడతారు, చాలా విధిగా ఉంటారు. కానీ కొంతమంది రాతలు మాత్రం దీంట్లో రాసి పెట్టిన నిజంగా ఉన్నాయండి. ఎవరైతే థర్డ్ పర్సన్ ఇట్లా నమ్ముతారో వాళ్ళకి మాత్రం నిజంగా తెలుస్తుందండి దీంట్లో. కాబట్టి నిజంగా మీరు చూడవలసింది ఏంటంటే దీంట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను కార్డ్స్ తీస్తాను. ఇక్కడ ఒక వ్యక్తి చాలా మటుకు ముందుకు వెళ్ళాలంటే తల్లిదండ్రులు ఏదైనా వాళ్ళన్నా సలహా తీసుకొని చాలా మటుకు ముందుకు వెళ్ళాలంటే చాలా ఎంత అంటే నిజంగా నేను చెప్పకుండా ఒక్కొని బయలుదేరితే నేను ముందు అడిగేస్తే ఎలా ఉంటుంది, ఏ ప్రకారంగా ఉంటుందని చెప్పేసి కొంతమంది ఆలోచన చాలా చేస్తారండి. ఎందుకంటే కొంతమంది చేసేవాళ్ళు ఒక థర్డ్ పార్టీ గురించి అంటే ఒక మూడో వ్యక్తి, ఆ మూడో వ్యక్తి మాటలు విని చాలా మటుకు అన్ని దెబ్బలు తాకి ముందు అన్ని దెబ్బలు తాకిన తర్వాతనే కదా ఏదైనా తెలిసేది, తాకకముందు ఏది తెలియదు. కాబట్టి ఆ విధంగా తాకినాకనే కదా ఎవరికైనా తట్టు తగిలినాకనే నొప్పి ఏందని తెలుస్తుంది. ఆ విధంగా మోసపోయినాకనే దెబ్బలు ఏందనేది తెలుస్తుంది. కాబట్టి కొంతమంది మెల్లిగా తెలుసుకుంటారు, లేటుగా తెలుసుకుంటారండి. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా చూసుకునవలసింది ముందు జాగ్రత్త పడితే చాలా సంతోషంగా ఉంటారండి. నెక్స్ట్ మీకు అనుకోవచ్చు డబుల్ కార్డ్స్ ఇస్తుందేమో అక్క అనుకోవచ్చు మీరు. ఇక్కడ ఈ వ్యక్తి నేను ఒంటరి పోరాటం చేస్తాను, చాలా గెలుస్తాను అని చెప్పేసి ఎంతో పట్టుదలతో ఉన్నారు. ఎందుకంటే ఒంటరి పోరాటం కూడా ఎందుకు చేస్తానని నేను అనుకుంటున్నానంటే మనం ఇందాక చెప్పాను కదండి, మీకు తెలుగులోనే చెప్తాను నేను, థర్డ్ పార్టీ నాది ఇదని ఏం చెప్పను. ఒక మూడో వ్యక్తి అయినా రెండో వ్యక్తి అయినా ఒక లైఫ్లోకి వచ్చినప్పుడు ఆ లైఫ్లో ఏంటంటే ఆ వ్యక్తికి ఏంటంటే ఆ వ్యక్తి నమ్మినప్పుడు నిజంగా ఈ వ్యక్తి నాకు ఎంతో సాయం చేస్తాను, నేను ఎంతో ముందుకెళ్తానని ఎంతో ఆశలు పెట్టుకుంటాడు. కానీ ఆ వ్యక్తి దెబ్బతీసేదాకా ఏ వ్యక్తి మాత్రం తెలియదు. తెలిసేదాకా మాత్రం ఆ అబ్బాయికి అనుకుంటాడు. నిజంగా ఎవరైనా సరే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే ఫ్యామిలీలో కూడా ఒక వ్యక్తి నమ్మినప్పుడు నిజంగా చాలా మనం గొప్పగా ఎదుగుతాము, చాలా బాగుంటాము, సంతోషంగా ఉంటాము అనుకుంటాం. కానీ వెనక గోయిలు తవ్వేది ఎవరికి తెలియదు. కాబట్టి ఆ గోయి తవ్వి దాంట్లో పడేదాకా ఎవరికి అర్థం కాదు. కాబట్టి దాంట్లో పడ్డాక అర్థమవుతుంది. ఎట్లా అంటే దాన్ని పాకుండా పైకి ఎలా ఎక్కాలని చెప్పేసి అప్పుడు బాధలు పడేసి పైకి వచ్చిన తర్వాత సొంత నిర్ణయం తీసుకొని నేను చాలా బాగుపడాలని కొంతమంది ఈ విధంగా నిర్ణయం తీసుకుంటారండి. ఎవరి మాటలు వినొద్దు, నా సాహసం నేను చేస్తాను, చాలా ముందుకెళ్తాను, ఇంకొకరు మాటలు వింటే నేను చెడిపోతాను అని తెలుసుకున్న వాళ్ళైతే చాలా ముందుకెళ్తారు, చాలా బాగుపడతారు అండి. ఈ విధంగా చాలా మట్టుకైతే ఎంతోమంది అనుకుంటారు కదా ఇంకొకళ్ళ సలహా కావాలి, ఇంకొకళ్ళ ఏదన్నా చెప్తే బాగుంటుందేమో అని కొంతమంది భయపడకుండా పని చేస్తారు. కానీ భయపడకుండా పని చేసే వాళ్ళు ఏ రోజు ముందుకు రారు. ఒంటరి అడిగేసి వాళ్ళు చాలా ముందుకు వస్తారు, చాలా ధైర్యంగా ఉంటారు, చాలా బాగుపడతారు ఫ్యూచర్లో. కాబట్టి ఆ విధంగా ఒంటరి అడిగేసిన వాడే చాలా గొప్పవాడవుతారు, ఆడోళ్ళైనా మగోళ్ళైనండి. కాబట్టి మనం ఇంకో సలహా తీసుకున్న తర్వాత మన వెనకనే మనకి గోయలు తెలియదు. అంటే గోయలు అంటే ఏంటి తెలుసానండి, గుంతలు. నెగిటివ్ తగ్గుతుంది అంటే మనకి ఏదైనా ఇంట్లో ప్రాబ్లంలు ఉండి ఏదైనా మనకి ఇంట్లో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు చేసినప్పుడు మనకి ఇంట్లో ఎలా అనిపిస్తుంది అంటే ఏ విధంగా అంటే నిజంగా ఇది ఏంటి ఇంట్లో మనకు అనిపిస్తుంది. కొద్దిగా మనకి హుషారు లేకున్నా మన ఇంట్లో ఏదన్నా ఇదైనా పిల్లలకి ఏదైనా అయినా మనకి ఏదైనా మనశ్శాంతి లేకపోతే ఏమనిపిస్తుంది అంటే ఎందుకు ఈ విధంగా అనిపిస్తుంది, అసలుకి ఏంటి, ఎవరైనా ఏమైనా చేస్తున్నారా లేకపోతే ఏదైనా జరుగుతుందా ఇంట్లో, ఎందుకు ఇలా అవుతున్నాము అని చాలా టెన్షన్ల కొద్దీ ఏదో ఉంటారు కదండి, నెగిటివ్ అవుతుందా ఏమవుతుందని చెప్పి చాలా బాధలు పడతారు. అలాంటి వాళ్ళు బాధలు పడ్డప్పుడు ముందు వచ్చేటి తెలుసుకోరు. పూరగా మొత్తం వచ్చిన తర్వాతనే అర్థమవుతుంది వాళ్ళకి. ఏంటంటే అప్పుడు అనుకుంటారు తెలుసుకోవాలని. రూపాయి కూడబెట్టుకున్న వాళ్ళు ఈ విధంగా బతుకుతారు.
ఒక్కొక్క కాడికి ఒక్కొక్క మీనింగ్ ఉందండి, నేను చెప్తాను. రూపాయి కూడబెట్టుకున్నాడైతే ఏ విధంగా ఉంటాడు తెలుసా? ఈ రూపాయిని నేను ఈరోజు మనము రూపాయి ఉన్నప్పుడు మనకు ఆ విలువ తెలియదు, రూపాయి లేనప్పుడు ఆ విలువ ఏందనేది తెలుస్తుంది. కాబట్టి మన దగ్గర ఏమీ లేనప్పుడు అన్నీ అక్కడ పెట్టుకొని వస్తాం కదండి. అప్పుడు ఆ వ్యక్తి చెప్తుంటాడు ఏంటంటే, ఒక రూపాయి ఉన్నప్పుడు ఎలా దాన్ని పెట్టుకోవాలన్నా, ఏ విధంగా ఖర్చు చేయాలా అనేది మనం నేర్చుకుంటే చాలా మట్టుకి చాలా ఎంతో బుద్ధిగా ముందుకు వెళ్తామండి. రూపాయి ఉన్నప్పుడు ఖర్చు పెట్టేసి ఏమీ లేకుండా ఇప్పుడు అన్నీ తాకట్టు పెట్టి మీరు బతుకుతున్నారంటే ముందు భవిష్యత్తులో ఇంకా పిల్లలకి ఏమి సంపాదిస్తారు, ఏమి ఎదుగుతారు అని చెప్తున్నాడు. ఏ విధంగా అంటే, ఎవరైనా సరే నిజంగా లైఫ్లో కూడా ఒక రూపాయి ఉన్నప్పుడు ఆ రూపాయిని ఎలా కాపాడుకోవాలి, ఆ రూపాయిని ఎలా యూజ్ చేసుకోవాలన్నా, ఈ రూపాయి ఉన్నాయి దీంట్లో ఈ రూపాయలు నేను చారణ ఖర్చు పెట్టుకోవాలన్నా, ఆటన ఖర్చు పెట్టుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళైతే చాలా బాగుపడతారు. ఎందుకంటే ఆ రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఎంత కష్టపడతాం అనేది దేవుడికి తెలుసు. కాబట్టి మనం ఎంత కష్టం చేస్తే ఆ రూపాయి వస్తాయి అనేది ఆ భగవంతుడికి తెలుసు. కాబట్టి ఆ రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు కూడా 10 ఆలోచనలు చేసి, రూపాయి అంటే దాని విలువ ఏందనేది, కొన్ని రూపాయలు అంటే కొన్ని రోజులు అన్నమాట. ఆ రూపాయి అంటే ఆ రూపాయినా అని తీసేస్తారు, కానీ తేలిగా తీసేస్తారు రూపాయి అని. కానీ ఆ రూపాయిని సంపాదించాలంటే ఎన్ని బాధలు పడాలో మనకు తెలుస్తుంది, సంపాదించే వాళ్ళకి తెలుస్తుంది, కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, ఏదైనా ముందు జాగ్రత్త. రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు నిజంగా రూపాయి ఎలా ఖర్చు పెట్టాలా, ఏ విధంగా ఖర్చు పెట్టాలన్నా, ఏ విధంగా ఉంచుకోవాలని ఆగమాగం చేసుకోకుండా బాగుపడితే చాలా ముందుకు వస్తారు. ఈ కార్డ్స్లో కొంతమంది కనెక్ట్ అయిపోతారండి, ఇది వేస్ట్. ఎంతో సంపాదించి ఎంతో చేసినా కూడా ఏ విధంగా సైలెంట్గా వెళ్ళిపోతున్నానంటే ఇక్కడ ఒక అతను అంటే ఏ విధంగా అంటే, కొంతమంది మాటలు విని చాలా మట్టుకి ఎంతో రూపాయి కూడబెట్టుకున్న డబ్బులన్నీ రూపాయి చేసుకున్న కూడా ఆగమాగంలా. నిజంగా ఈరోజు నేనే చాలా గొప్పవాడిని, నేను చాలా ఆడోలైనా మగోలేనండి, ఈరోజు నా దగ్గర డబ్బు ఉంది, నేను చాలా గొప్పవాడిని, నాకు చాలా మటుకు ఇది ఉంది అని చెప్పేసి కొంతమందిని దూరంగా పెట్టేస్తారు. ఆ విధంగా కాకుండా ఈ డబ్బే నాకు శాశ్వతం, ఈరోజు నాకు డబ్బు ఉంది, నేను ఎవరిని కేర్ చేయను, నేను ఎవరిని దగ్గర తీయను అని డబ్బు అహంకారం ఉన్న వాళ్ళకి లాస్ట్కి వచ్చేసరికి వెనక తిరిగి చూసినా కూడా డబ్బు కనబడినా కూడా డబ్బు కనబడినట్టే ఉంటుంది. వాళ్ళకి డబ్బును చూసి చాలా అహంకారంగా ఉంటారు కదండి, ఇగో చూపిస్తారు చూడు వాళ్ళకి. ఇది ఎలా అంటే, డబ్బు ఉన్నప్పుడు మనసులో విలువ తెలియదు, డబ్బు లేనప్పుడు మనసులో విలువ తెలిసొచ్చినప్పుడు రియల్గా డబ్బు కానొచ్చినా కూడా వెనుకకు మరి డబ్బును చూసినా కూడా అది డబ్బు కాదు అని వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ కళ్ళకి అట్లా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే, డబ్బు ఉన్నప్పుడు మనుషులు కనబడరు, ఫ్యామిలీ కనబడరు, ఎవరు కనబడరు. కాబట్టి ఆ విధంగా డబ్బు ఉన్నప్పుడు ఎవరు కనబడరు. డబ్బే ముఖ్యం, నాకు డబ్బు ఉంది, నేను ఎలా బతికేస్తాను, నేను సాధిస్తాను అని చెప్పేసి చాలా ఈగోతో ముందుకెళ్తారండి. ఆ విధంగా వెళ్ళే వాళ్ళకి ఈ అహంకారం దేవుడు చూపిస్తాడు. అన్నీ పోయినాక కూడా వెనుకకు మరి చూస్తారని ఇవ్వదాకా చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను. ఆ డబ్బునంతా పోయినాక కూడా వెనుకకు దేవుడు అనేటోడు ఉంటే, దేవుడు నిజంగా లేడని అనొద్దు, దేవుడు వెనుకకి డబ్బు చూపించినా కూడా ఆ డబ్బును చూసి ఆ డబ్బు కాదన్నట్టు కనబడుతుంది వాళ్ళకి. అలా ఉంటుంది అహంకారం అంటే. చాలా మటుకు కష్టాలు పడేసి చేసి అన్నీ ఇంతమంది సోపతులు బట్టి, వాళ్ళ సోపతులు వీళ్ళ సోపతులు బట్టి అంటే మూడో వ్యక్తుల మాటలు విని, ఇతరుల మాటలు విని చేసిన తర్వాత లాస్ట్కి వచ్చి ఏం చేస్తారు, ఎవరికి ఏమి చెప్పుకోలేక ఆలోచనలో పడి ఈ రకంగా చేస్తారు. ఈ రకంగా చాలా మటుకు ఆలోచన చేస్తారు, ఎంత దీర్ఘంగా అంటే అంత దీర్ఘంగా ఆలోచన చేస్తారు. ఎందుకు నాకు ఈ బాధలు, ఎందుకు ఈ కష్టాలను ఆలోచన చేసే ముందు ఒక మూడో వ్యక్తి సోపతి పట్టినప్పుడు ఆ వ్యక్తితో ఎటువంటి ప్రాబ్లం వస్తుందని అర్థం చేసుకున్న వాళ్ళైతే చాలా బాగుపడతారు. వ్యక్తి ఈరోజు నా చేతిలో అన్నీ ఉన్నాయి కానీ నేనేమీ లేనట్టే ఉంటున్నానంటే, వ్యక్తికి ఏంటంటే చాలా మట్టుకి చాలా ఈగో ఉంటుంది. నా చేతిలో ఏమీ లేదు, నేను పట్టుకున్నదే నాదే గొప్పతనం, నేను పట్టుకునే నా మాటనే నెగ్గాలి, నా మాటనే ఇది కావాలి, నా మాటనే శాశ్వతం అన్నట్టు. ఏమంటారంటే, ఒక గుణపం పట్టుకొని మనం ఎలా గట్టిగా నిలుస్తామో ఆ విధంగా కొంతమందికి ఈగో అనేది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా
ఈగో అనే పర్సెంట్ బాగా ఉన్న వాళ్ళైతే ఎప్పుడు బాగుపడరు లైఫ్లో. ఆ విధంగా నేనే ఎంతో గొప్ప అని, నేనే ఎంతో గొప్పగా ఉంటాను అని మగోళ్ళైనా ఆడోళ్ళైనా అనేది చాలా మటుకు ఈ విధంగా చెప్తారు. కాబట్టి ఈగోతనం అనేది చాలా మటుకు తగ్గించుకుంటే, ఎంత మట్టుకి ఓపికతో ఉంటే చాలా బాగుపడతారు. చాలా మటుకైతే ఈగో మాత్రం తగ్గించుకోకుండా పొగరు చూపించుకుంటా, చాలా మటుకు ఎంత పొగరు మాటలు అనుకుంటా, ఇతర వాళ్ళని అనుకుంటా, వాళ్ళని అనుకుంటూ ఉన్న వాళ్ళైతే ఎప్పటికీ బాగుపడరండి. చాలా మటుకు కష్టాలు వదిలే వస్తారు. ఎందుకంటే ఫ్యామిలీలలో కొంతమంది అయితే చాలా మటుకు ఏ విధంగా అవుతున్నారంటే, ఈరోజు నేను ఇవాళ భార్యాభర్తలో ఉన్నారు, చిన్న గొడవ వచ్చేస్తుంది. ఆ గొడవలు వచ్చేసి మూడో వ్యక్తి వస్తేనే కదా వాళ్ళ గొడవలు వచ్చేది. మూడో వ్యక్తి రాకపోతే ఆ గొడవలు రానే రావు. కాబట్టి ఆ మూడో వ్యక్తి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వీళ్ళ గొడవలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఎవరిని వెతుక్కోవాలన్నా కూడా దారులు దొరికాయి. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే, నిజంగా మనకు ఒక బాధ వచ్చినప్పుడు దేవుడి గుడికి వెళ్ళి మనం ఎలా దండం పెట్టుకుంటామో, ఆ విధంగా మనకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఇంట్లో అయినా సరే, ఇంట్లో సమస్యలు వచ్చినా సరే, భార్యాభర్తలు గొడవలు వచ్చినా సరే, ఇంకా వేరే వేరే విషయాలలో ఏవైనా, జాబ్ గురించి అయినా, ఫ్యామిలీ గురించి అయినా, అమ్మ నాన్న కాకుండా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళైనా, ఈ రోజులో ప్రేమించుకున్న వాళ్ళు చాలా మటుకైతేనండి, ఈ రోజులల్లా చదువుకున్న వాళ్ళకన్నా ఎక్కువ మట్టుకి తప్పుగా అనుకోవద్దు. చాలామంది డివైడ్ అయ్యి, భార్యాభర్తలతో డివైడ్ అయ్యి చాలా మట్టుకి ఎంతో దూరంగా ఉండి, చాలా మట్టుకి కొంతమంది నాకు ఇష్టం అని చెప్తారండి. అర్థం చేసుకోండి. ఆ విధంగా కొంతమంది చాలా మోసపోతున్నారు. ఆ విధంగా మోసపోకుండా ఉండాలంటే ఏదైనా ముందు తెలుసుకొని అడుగేయాలండి. అడుగేస్తే మనం చాలా మట్టుకి ఎంత ముందుకు సాగుతాము, ముందుకు వెళ్తాం. కాబట్టి ఏదన్నా ముందుకు వేసే ముందు చాలా మటుకు తెలుసుకొని ఆ మనిషి నాకు కరెక్టా కాదా అని మనం ఎంచుకుంటే మాత్రం చాలా బాగుపడతాం. ఫ్యూచర్లో చాలా సంతోషంగా ఉంటాం. కాబట్టి ఏదైనా సరేనండి, చాలా మటుకు మనము మన లైఫ్ గురించి ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా మటుకు గట్టి నిర్ణయం తీసుకొని చాలాగా ఆలోచించి తీసుకుంటే మాత్రం బాగుంటుంది. నిజంగా ఈ రోజులలో చాలామంది ఇష్టం అని చెప్తారు, తర్వాత కాదని చెప్తారు, చాలా మటుకు దగ్గర అవుతారు, మళ్ళీ దూరం అవుతారు. నా భర్త నాకు దూరం అవుతున్నాడు, ఇంకో వ్యక్తి వచ్చి నా భర్తను చాలా దూరం చేస్తున్నారు, నా భార్యను దూరం చేస్తున్నారు, ఫ్యామిలీలో చాలా గొడవలు వస్తున్నాయి అని చెప్పేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు కదండి. కాబట్టి ఈ సమస్యలకి ఏందనేది కొన్ని నిజాలు కూడా ఈ టారో రీడింగ్ అంటేనండి, నేను నిజంగా చెప్తున్నా, కొంతమందికి అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. నేను చెప్పింది ఒకటి చెప్తానండి, కష్టాలు వచ్చినప్పుడు దేవుడి కాడికి వెళ్ళి మనం నమస్కారం చేసి, దేవుడా నాకు ఈ కష్టాలు వచ్చినాయి, కష్టాలు తీరినాక నేను ఒక టెంకాయ కొడతానని చెప్పేసి అంటారు. అదేవిధంగా టారో రీడింగ్లో కూడా మీరు అందరూ కూడా నిజంగా ఒక దేవుడితో సంబంధం అని అనుకున్న వాళ్ళైతే నిజంగా రీడింగ్లో నిజంగా నా లైఫ్లో ఒక మాటన్నా 2 మాటలన్నా నిజాలు వెళ్తాయేమో, నేను సంతోషంగా ఉంటానేమో అని చెప్పేసి పూర్తిగా నమ్మండి. మీరు నమ్మిన వాళ్ళు చాలా బాగుంటుంది. నిజంగా మీ లైఫ్లో ఏం జరుగుతుందని తెలుస్తుందండి. కాబట్టి నేను మీకు నిజాలు చెప్తున్నాను. కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. ఓకేనండి, ఉంటాను.